ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల నుంచి కొన్ని షూటింగ్ క్లిప్స్ అనేవి లీక్ అవుతూ ఉన్నాయి. మరి డైరెక్టర్స్ కావాలనే లీక్ చేస్తున్నారు ఫేమ్ కోసం అని చెప్పేసి కొంతమంది అనుకుంటే, లేదు కొంతమంది కావాలనే వీటిని అంటే అనుకోకుండా బయటికి వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు పెద్ద సినిమా నుంచి కూడా కొన్ని షూట్స్ అనేవి బయటికి లీక్ అయ్యాయన్నమాట. అసలు అవి దేనికి సంబంధించి నిజమే అన్నదంతా కూడా సో ఖచ్చితంగా పెద్ద సినిమా ఈ సినిమాని అయితే బుచ్చిబాబు గారు చాలా ఫాస్ట్గా తీస్తున్నారనమాట. ఆల్మోస్ట్ 80% షూటింగ్ పూర్తయిపోయింది. ఇంకా కొంచెం టాకీ పోర్షన్స్ అలాగే ఒక సాంగ్ కూడా బ్యాలెన్స్ ఉన్నాయంట. సో మరి ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ కూడా ఈ మంత్ ఎండ్కి అంటే న్యూ ఇయర్కి తీసుకురాబోతున్నారు. సో ఆల్రెడీ సంక్రాంతి మేకర్స్ చెప్పారంట సెకండ్ సాంగ్ కొంచెం లేట్గా వదలండి, దానివల్ల మా సాంగ్స్ అవుట్ షోన్ అవుతున్నాయని పర్సనల్ డిస్కషన్స్లో చెప్పుకున్నారంట. సో మరి ఇప్పుడు ఈ సినిమా నుంచి షూటింగ్ క్లిప్ అయితే కొంచెం బయటకు వచ్చి ఆ ఫోటోలు అయితే ట్రెండ్ అవుతున్నాయి అనమాట. సో మేజర్ పోర్షన్ ఢిల్లీలో క్లైమాక్స్ షూటింగ్ కోసం అయితే వెళ్ళారని తెలుస్తుంది. సో అక్కడ ఢిల్లీ టైమ్స్ వాళ్ళకి చిక్కిన కొన్ని విజువల్స్ కొన్ని ఫొటోస్ అయితే వాళ్ళు బయట పెట్టారనమాట. సో అందులో దట్టమైన మంచు ఫాగ్లో సో మార్నింగ్ షూటింగ్ అయితే చేస్తున్నారనమాట. సో అక్కడికి వెళ్ళి హీరో ఏం చేస్తున్నాడు, సో ఇండియా గేట్ దగ్గర అట్లానే పార్లమెంట్లో కూడా కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. ఎందుకంటే బుచ్చిబాబు గారు ఈ సినిమాని మొత్తం కూడా మ్యాక్సిమం న్యాచురల్గా ఉండాలని చెప్పి కుదిరినంత వరకు న్యాచురల్ లొకేషన్స్కి వెళ్తున్నారు. సో ఇక్కడ సెట్స్ వేయచ్చు, కానీ సో అలా కాకుండా న్యాచురల్ ఎంత కుదిరితే ఎంత పర్మిషన్ ఉంటే అంతవరకు వెళ్ళి తెచ్చుకుని ఆయన అయితే షూటింగ్ చేస్తున్నారనమాట. మనం చికిరిలో కూడా చూసాం, ఆయన లొకేషన్స్ కోసం కర్ణాటకకి వెళ్ళటం, సో అటు నుంచి శ్రీలంకకి వెళ్ళటం, అంటే మంచి లొకేషన్ ఎక్కడుంది దాని గురించి రెక్కీ చేసి తీసుకుని రావడం కూడా చాలా మంచి ఒక విజనరీ దర్శకత్వం అని చెప్పొచ్చు అయింది. సో మరి ఆయన దీనికోసం మొత్తం ఫుల్ ఎఫర్ట్స్ అన్ని పెడుతున్నారనమాట. సో ఇక ఈ సినిమా ఆల్రెడీ చికిరి సాంగ్ కానీ వచ్చిన ఫస్ట్ క్రికెట్ షాట్ కానీ మొత్తం కూడా స్టేట్ కాదు మొత్తం కంట్రీ దాటేసి వెళ్ళిపోయింది అనమాట. అందరూ కూడా దాన్ని మొత్తం రీల్స్ చేయడం అంతా ఫుల్ ఫేమస్ అయిపోయింది. సో మరి ఇప్పుడు ఈ ఫొటోస్ చూసిన తర్వాత ఇంకా చాలా అంటే ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగిపోతుంది అనమాట. ఇంకేం ప్లాన్ చేస్తున్నారు, అసలు ఢిల్లీలో ఏం షూట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి. మరి ఈ సినిమా మేజర్ పాయింట్ ఏంటంటే ఊరి కోసం తను పెద్ద అని అతను ఎంత దూరం వెళ్ళాడు ఏంటి, ఆ ఊరికి ఎలా రికగ్నైజేషన్ తీసుకొచ్చాడు అనేది ఒక స్టోరీ అనమాట. సో అదే సోషల్ మీడియాలో నడుస్తుంది. అది ఎంతవరకు నిజం, మరి బుచ్చిబాబు గారు అదే స్టోరీ చెప్పారు మీడియాకి అని చెప్పి కూడా తెలుస్తుంది. సో మరి మీడియా వాళ్ళు కూడా అదే రాస్తూ ఉన్నారనమాట. మరి ఈ మధ్యన ఈ స్టోరీ పైన రకరకాల లీకులు రకరకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో మరి చూడాలి ఓవరాల్గా అసలు మూవీ వచ్చిన తర్వాత నెక్స్ట్ 2026 మార్చ్ ఆ టైంకి ఎలా రెస్పాన్స్ తీసుకుంటుంది, ఎక్కడి దాకా వెళ్తుంది. సో మన స్టేట్ అంటే మన మట్టి కదా మొత్తం ప్రపంచాన్ని ఏ రేంజ్లో షేక్ చేస్తుందనేది చూడాలి.